చాలా విచిత్రమైన వ్యక్తిలా ఉన్నాడే అంది ఆమె ఫోన్లో రేవంత్ జరిగిందంతా చెప్పాక. సరిగ్గా మనకు వ్యతిరేకం అన్నాడు రేవంత్. మనం నెల రోజుల పాటు పడే మదనని అతడు 2 నిమిషాల్లో పడేశాడు. కానీ అతని వాదనలో ఎక్కడో లోపం ఉంది అందామె. 24 గంటలు బిజీ జీవితంలో చిన్న శరీరావసరమే కాదు, వివాహం లాంటి చిన్న చిన్న అనుభూతుల కోసమే మనిషి జీవిస్తాడు. అసలు బిజీ అంతా ఎందుకు? జీవించడం కోసమే కదా. మరి జీవించడం ఎందుకు? ఆనందం కోసమే కదా. ఆ ఆనందం ఎలా వస్తుంది? అనుభవం ఇచ్చిన ఆనందం వల్లే కదా. మరి వివాహం అనుభవం కాదు, అవసరమని ఎలా చెప్పగలం? నిజం చెప్పండి, నేను మొదటిసారి ఫోన్ చేసినప్పుడు మీకెలా అనిపించింది? ఆ రాత్రంతా మీకంటమే వినిపించింది. ఒక అమ్మాయి వాలుగా పక్క మీద పడుకొని గోదావరి లాంటి జడని మెడ మీద నుంచి ముందుకు జార్చుకొని చెవికి ఫోన్ ఆంచుకొని మాట్లాడే దృశ్యమే కళ్ళలో మెదిలింది. అంత చక్కటి అనుభూతిని ఏ మెటీరియలిస్ట్ కొలమానంతో కొలుస్తాం? జీవితం అంటే చక్కటి అనుభూతుల పుష్పగుచ్చమే కదా. అవును, అందుకే అంటూ చప్పున ఆపు చేశాడు. ఏంటి ఆగారేం? చెప్పండి. ఏం లేదు, నాకు తెలుసు మీరేం చెప్పదలుచుకున్నారో. ఏమిటి? నన్ను కేవలం ఆట పట్టించడానికే నా ఫోన్ నెంబర్ తెలియనట్టు నటిస్తున్నారు. నిజానికి మీరు ఎప్పుడో దాన్ని కనుక్కున్నారు. అది చెప్పేస్తే ఈ దాగుడు మొదలు ఇక ఉండవని, నెల రోజుల చివరి వరకు దీన్ని ఇలా సరదాగా లాగాలని మీరు అనుకుంటున్నారు. రేవంత్ అప్రతిభుడయ్యాడు. నిజానికి అతడి నెంబర్ని కనుక్కున్నాడు, కానీ చెప్పలేదు. అతడికి అమ్మాయి పరీక్షలో నెక్కడం కన్నా అమ్మాయితో ఏడిపింపబడమే సరదాగా ఉంది. ఈ విషయం కూడా అమ్మాయి కనుక్కుంది. అంతే. మై గాడ్ అనుకున్నాడు. నేను కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాను. ఎలా? 3 అంకె 0 అని తేలిపోయింది. కానీ చివరి 3 అంకెల్ని ఒకదానితో ఒకటి హెచ్చవేస్తే 24 వస్తుందన్నారు. ఒక అంకె 0 ఉంటే అంతా 0యే అవ్వాలి కదా. అవ్వాలి, కానీ మీరు 0 లెక్కలోకి తీసుకోరు అనుకున్నాను. నిజానికి తీసుకోలేదు. తీసుకోకపోతేనే వస్తుంది. 8 nothing for 6. సరైన అర్థం 18046. ఆ నెంబర్ అది కాకపోతే 18226 అయి ఉండాలి. ఈ 2 నెంబర్లు 8వ క్లాసు కుర్రవాడు 2 నిమిషాల్లో కనుక్కుంటాడు. ఆ నెంబర్లకి చేశారా ఏంటి కొంపతీసి? చేశాను. ఎవరివా నెంబర్లు? పిచ్చాసుపత్రి, క్యాన్సర్ ఆసుపత్రులవి. అవతల నుంచి తెరలుగా నవ్వి కొంచెం సేపటికి నవ్వాపుకొని ఆమె అన్నది, మీరు నిజానికి చాలా దగ్గరికి వచ్చారు, కానీ చివర్లో కొద్దిగా పప్పులో కాలు వేశారు. ప్రయత్నించండి, పర్లేదు. తొందరలోనే దొరకవచ్చు. 8వ క్లాసు కుర్రవాడి కన్నా కొద్దిగా ఎక్కువ తెలివితేటలు ఉపయోగించండి. టైం కూడా ఎక్కువ లేదు. ఇంకా 4 రోజులే ఉంది. ఆ టైం చాలు. సరే, నా 3వ ఉత్తరం అందిందా? 3వ ఉత్తరమా? ఆశ్చర్యంగా అడిగాడు. ఇంకా 2వ ఉత్తరమే అందనిదే. మా మెకానిక్తో పంపించిన చీటీ ఉత్తరం కాదా మాస్టారు? అదే 2వ ఉత్తరం. ఓ అదా అన్నాడు రేవంత్ నవ్వి. నేను రాయటమే కానీ మీరు నాకు రాయరా? నేను రాసి ఏ అడ్రస్కి పంపను? మీరు రాయండి, నేను తీసుకుంటాను. అయితే ఇప్పుడే రాస్తాను. ఎలా మీకు పంపాలో గంట తర్వాత ఫోన్ చేసి చెప్పండి. ఇది మీ మొదటి ప్రేమలేఖ మాస్టారు. గంటలో పూర్తవుతుందంటే నేను నమ్మను. ఆఫీస్లో సాయంత్రం 5 వరకు మీరు కుస్తీ పట్టాల్సిందే. అప్పుడు ఫోన్ చేస్తాను అంటూ డిస్కనెక్ట్ చేసింది. ఆమె చెప్పింది నిజమే అయింది. ప్యూన్తో గులాబీ రంగు లెటర్ ప్యాక్ తెప్పించాడు. 5 నిమిషాల్లో దాని కాగితాలన్నీ చింపి చెత్తబుట్టలోకి చేరుకున్నాయి. అసలు సంబోధనే కష్టమైంది. ప్రియమైన మీకు అనాలా వద్దా అన్న మీమాంస మీదే 2 కాగితాలు, నమస్తే అనాలా వద్దా అన్న అనుమానం మీద 2 కాగితాలు చినిగిపోయాయి. ఇక లాభం లేదని ముందు రఫ్ రాయడం ప్రారంభించాడు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని రాద్దామనుకున్నాడు. ప్రపంచంలో అంతకన్నా నాన్సెన్సికల్ వాక్యం మరొకటి ఉండదని చింపేశాడు. నా జీవితపు ఆఖరి క్షణాల్లో చావికి ముందు ఎవరైనా నన్ను నీ మొత్తం జీవితంలో మరుపురాని ఘట్టం ఏమిటి రేవంత్ అని అడిగితే వెన్నెల్లో ఆడపిల్లతో ఫోన్లో మాట్లాడటం అని రాద్దామనుకున్నాడు. కేవలం మాట్లాడమే చాలా అని వేలాకోలం చేస్తుందని విరమించుకున్నాడు. ఎటు తోచలేదు. రాస్తున్నాడు, చింపేస్తున్నాడు. ఎన్నెన్నో భావాలు, ఎన్నో కాగితాలు. 3 అయింది, 4 అయింది, 5 అయింది. ఫోన్ మోగింది. రాసారా? అని అబద్ధమాడాడు. ఎలా అందించాలి? నేనే వచ్చి తీసుకుంటాను. ఎక్సైట్మెంట్ నిండిన కంఠంతో ఎక్కడా అని అడిగాడు. మీ ఆఫీస్లోనే. ఒక్కసారిగా రేవంత్ వంట్లో రక్తం వేగంగా ప్రవహించసాగింది. మీరే వస్తారా? నేనే స్వయంగా. ఎప్పుడు? ఇప్పుడే బయలుదేరుతున్నాను అంది ఆమె. మీరు ఆ కవర్ మీ ఆఫీస్ వరండాలో విజిటర్లు కూర్చునే కుర్చీ కిందగా పడేయండి.
నేను వచ్చి తీసుకుంటాను. అయితే మీరు మాత్రం అక్కడ దొంగతనంగా దాక్కొని చూసే ప్రయత్నం చేయకూడదు. ఈ షరతు మీకు ఓకేనా? ఓకే, మిమ్మల్ని చూడను, అసలు ఆ ప్రాంతంలోనే ఉండను, మీ మీదొట్టు. మీరు వచ్చి కింద మీ కారు దగ్గర నిలబడి ఉండండి. మిమ్మల్ని అక్కడ చూసుకొని నిర్ధారణ చేసుకొని నేను విజిటర్ కుర్చీల దగ్గరికి వెళ్తాను. సరే అయితే. ఫోన్ పెట్టేసి లెటర్ ప్యాడ్లో చివరి కాగితం తీసుకున్నాడు. దాని మీద ఏమీ రాయకుండా కవర్లో పెట్టి అతికించాడు. కవర్ మీద మాత్రం ఓ వెన్నెలమ్మాయి, ఎన్నో భావాలు, ఎన్నెన్నో ముచ్చట్లు, చెప్పాలనుకున్నవన్నీ చెలియలి కట్టి దాటి కలగా పులగమైతే మిగిలేది స్వచ్ఛమైన శూన్యం. ఇట్లు రేవంత్ అని రాశాడు. తరువాత ఇంటర్కామ్లో జేమ్స్ని పిలిచాడు. జేమ్స్, ఒక ముఖ్యమైన పని మీద నిన్ను పిలిచాను, నువ్వు నాకు సాయం చేయాలి అంటూ జరిగిందంతా చెప్పాడు. తొందరలో ఆ అమ్మాయి పప్పులో కాలేసింది. నన్ను అక్కడ ఉండొద్దని అన్నదే కానీ నీ స్నేహితులు ఎవ్వరిని అక్కడ ఉంచకూడదు అన్న ప్రామిస్ తీసుకోలేదు. కాబట్టి అక్కడ నువ్వు దాక్కోవాలి. ఆ అమ్మాయిని ఈరోజు ఎలాగైనా పట్టుకోవాలి. జేమ్స్ తలూపాడు. ఇద్దరు విజిటర్స్ వరండాలోకి వెళ్లారు. రేవంత్ కుర్చీ కిందగా కవర్ పెట్టాడు. సాయంత్రం 5 అయిపోవడంతో ఆఫీస్ అంతా దాదాపు నిర్మానుష్యంగా ఉంది. నేను కార్ దగ్గరికి వెళ్తున్నాను అని రేవంత్ కిందకి పరిగెత్తాడు. జేమ్స్ పార్టీషన్ పక్కన మసక నీడలో నిలబడ్డాడు. 5:30 అయినట్టు గడియారం 1 గంట కొట్టింది. విజిటర్స్ లాంచ్ వెనుక చీకట్లో నిలబడి చూస్తున్న జేమ్స్కి, బయట కారు దగ్గర నిలబడి ఉన్న రేవంత్కి టెన్షన్లో చెమటలు పడుతున్నాయి. వచ్చి ఆగిన ప్రతి కారు వంక తొంగి చూస్తున్నాడు రేవంత్. 5 నిమిషాలు గడిచినాయి. 10 నిమిషాలు. జేమ్స్ విసుగ్గా వాచి చూసుకున్నాడు. ఈ అమ్మాయి తమ ప్లాన్ గ్రహించి రావడం మానేసిందేమో అన్న అనుమానం కలిగింది. ఇంతలో రేవంత్ నిశ్శబ్దంగా అక్కడికి వచ్చి జేమ్స్ వెనగ్గా చెవిలో, ఏంటి రాలేదా అని గుసగుసలాడాడు. అన్నాడు జేమ్స్. అంతలో రేవంత్ దృష్టి కుర్చీ కింద ఉన్న మరో కాగితం మీద పడింది. తాము పెట్టిన ఉత్తరం పక్కనే ఆ కాగితం ఉంది. దాన్ని చూసుకోలేదు. చప్పున వెళ్ళి ఆ కాగితాన్ని చూశాడు. అమ్మాయి రైటింగ్ అది. ఈ విజిటర్స్ కుర్చీ కింద వద్దు, మొదటి అంతస్తులో నీళ్ల ట్యాంక్ పక్కన పెట్టండి అని ఉంది అందులో. స్నేహితులిద్దరూ మొహమొహాలు చూసుకున్నారు. మనం కవర్ పడేసేటప్పుడు ఈ కాగితం చూసుకోపోవడం మనదే తప్పు. పాపం మా అమ్మాయి అక్కడ ఎదురు చూస్తూ ఉంటుంది. ఏమీ తెలియనట్టు నేను వెళ్ళి ఈ కవర్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాను. నువ్వు చాటు నుండి అమ్మాయిని చూడు అంటూ మొదటి అంతస్తుకు పరిగెత్తాడు. నీళ్ల ట్యాంక్ పక్కన కవర్ పెట్టబోతుంటే అక్కడ ఇంకో చీటీ కనపడింది. ఇక్కడ వద్దు, 4వ అంతస్తులో టాయిలెట్ తలుపు పక్కన పెట్టండి అని. అక్కడికి వెళ్తే 3వ అంతస్తు అని రాసి ఉంది. 10 నిమిషాలు గడిచేసరికి స్నేహితులిద్దరూ పట్టువదలని విక్రమార్కుల్లా రొప్పుతూ ఒక అంతస్తు నుంచి ఒక అంతస్తుకి పరిగెడుతున్నారు. అరగంట అయ్యాక ఆఖరి చీటీ దొరికింది. చాలా కష్టపడ్డారు, ఇక మీ గదికి వెళ్ళండి అని రాసుంది. రేవంత్ హతాశుడయ్యాడు. బహుశా మన ప్లాన్ గ్రహించి ఉంటుందేమో గురు అన్నాడు జేమ్స్. అలా అయితే తను ఓడిపోయినట్లేగా అంటూ తన గది తలుపు తీయబోతూ ఉంటే నౌకరు పరిగెత్తుకుంటూ వచ్చి రేవంత్తో, అమ్మాయి గారు ఇప్పటి వరకు మీ గురించి చూసి వెళ్ళిపోయారు సార్ అన్నాడు. రేవంత్ తెల్లపోయి, ఏ అమ్మాయి గారు అని అడిగాడు. మీ మామయ్య గారు అమ్మాయి. రేవంత్, జేమ్స్ ఒకరినొకరు చూసుకున్నారు. తలుపు తీసి లోపలికి ప్రవేశించిన రేవంత్ తన గదిలో నుంచి చెత్తబుట్ట ఖాళీగా ఉండడం చూసి ఏదో అర్థమై నిశ్చేష్టుడయ్యాడు. క్షణంలో ఎన్నో ఆలోచనలు. మావయ్య కూతుర్ని అని చెప్పి తను లేనప్పుడు తన గదిలో కూర్చొని ఆ అమ్మాయి తను ప్రేమలేఖ రాయడానికి ముందు ఖరారు చేసిన కాగితాలన్నిటినీ ఏరి మూటగట్టుకు తీసుకువెళ్ళిందన్నమాట. ఫెయిర్గా రాసిన ఆఖరి ఉత్తరం కన్నా దాని ముందు రాసిన రఫ్ ఉత్తరాల్లోనే అసలు మనసు తెలుస్తుంది. హిపోక్రసీ ఉండదు. అవే అసలైన ప్రేమలేఖలు. ఈవిడ ఇక్కడ వాటిని తాపీగా కట్టకడుతుంటే తనేమో పెద్ద డిటెక్టివ్లా ఖాళీ కవర్ పట్టుకుని అంతస్తులన్నీ తిరిగాడు. మొదటి ప్రేమలేఖ రాసేవాడు తప్పకుండా 25 కాగితాలు పాడు చేస్తాడని తెలిసే, పర్లేదు సాయంత్రం వరకు రాయండి అని ప్రేమగా టైం ఇచ్చింది. తను ఆ వలలో నాజుగ్గా పడిపోయాడు. ఈడియట్ అని తనని తనే తిట్టుకున్నాడు రేవంత్. అప్పటి వరకు జరిగిందంతా చూస్తున్న జేమ్స్, ఇక ఇది లాభం లేదన్నట్టుగా, ఈ అమ్మాయి ఎవరో మనం అనుకున్న దానికన్నా తెలివైన దానిలా ఉంది గురు. ఈ అమ్మాయి గురించి తెలుసుకోగలిగిన వాడు, ఆమె నెంబర్ కనుక్కోగలిగిన వాడు ఒక్కడే ఉన్నాడు అన్నాడు. రేవంత్ ఉత్సాహంగా, ఎవరతను అన్నాడు. అతను కంప్యూటర్ టెక్నాలజిస్ట్, ఎలక్ట్రానిక్ గ్రాడ్యుయేట్, అంతేకాదు గణిత శాస్త్రంలో దిట్ట కూడా. అతడు నాకు తెలిసి ఈ పనికి అతడిని రేపే నియమిద్దాం. ఎవరతను
పండిత పిచ్చయ్య శాస్త్రి. తరువాత నమస్కారము, మేం లోపలికి ప్రవేశించవచ్చునా? పని చేసుకుంటున్న రేవంత్ తలెత్తి చూశాడు. తలుపు దగ్గర వ్యక్తి నుదిటి మీద బొట్టితో, నెత్తి మీద చిరుపిలకతో, చేతిలో సంచితో నిలబడి ఉన్నాడు. ఆఫీస్కిలో జ్యోతిష్కులు వచ్చి ఎవరికెప్పుడు ప్రమోషన్లు వస్తాయో చెప్పటం అలవాటే. కొంతమంది చిలకల్ని కూడా తెస్తూ ఉంటారు. ఎవరు మీరు అని అడిగాడు. మమ్ముల పండిత పిచ్చయ్య శాస్త్రుల వారు అందురు. రేవంత్ అదిరిపడి ఆ వ్యక్తి వైపు చూశాడు. జేమ్స్ చెప్పినట్టు ఇతడు ఎలక్ట్రానిక్ గ్రాడ్యుయేట్, కంప్యూటర్ టెక్నాలజిస్ట్ కాడేమో అన్న అనుమానం వచ్చింది. మీరు అన్నాడు సందిగ్ధంగా. నేను రుణ విద్యుదాంక గణనా శాస్త్ర పట్టభద్ర సాంకేతిక నిపుణులను. జేమ్స్ నామధేయుడు పంపగా వచ్చి తిని. అంటే ఎలక్ట్రానిక్ టెక్నాలజీయా అని అనుమానంగా అడిగాడు రేవంత్. ఆంగ్లములో చెప్పవలనన్నంతయే, కానీ మా తండ్రి వేద పారంగతుడు. మా తండ్రి గారి తండ్రి పండిత పురుషోత్తముడు. అటువంటి సోత్రియ వంశంలో పుట్టిన నేను ఈనాడు ఏదో ఈ ఆంగ్ల భాష అభ్యసించిన కారణముగా సంప్రదాయమును వదులుకోలేను. అందుకే నా ఈ వేషధారణ, భాషా ఉచ్చారణ. దీన్ని చూసి మీరు బెదరకుండా నా మేధా సంపత్తిని సంశయించక మీ కష్టమును చెప్పుడు. ఒక బాలికను నేను ప్రేమించి తిని. ఆమె మెదడు ఒక అనుగణాంక పెట్టే. ఆమె ఇంటి శబ్దగ్రహణ యంత్ర సంఖ్యను కనుగొనవలెను అన్నాడు రేవంత్. ఇంతలో ఫోన్ మోగింది. రేవంత్ కన్నా ముందే అతడు ఎత్తుకున్నాడు ఫోన్ని. అవును బాలిక, ఇది రేవంతుని శబ్దగ్రహణ యంత్రమే. అతనిక్కడే ఉన్నాడు. కానీ అతడి తరపున నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. సంశయింపక జవాబు ఇమ్ము. ఆ అమ్మాయి ఏం మాట్లాడుతుందా అని రేవంత్ ఊపిరి బిగపట్టి చూస్తున్నాడు. వాళ్ళిద్దరికీ మధ్య కొంత సంభాషణ జరిగింది. తనెవరో ఆమెకి చెప్పాడు పిచ్చయ్య శాస్త్రి. ఇప్పుడు నా అపూర్వ మేధా సంపత్తిని ఉపయోగించి నీ అంకెను కనుగొనదను. ఈ ప్రశ్నలు చాలా తెలివైనవి. జాగ్రత్తగా సమాధానాలు ఇవ్వవలను సుమా. ఇచ్చెదను అడుగుడు. రుణ విద్యుదాంక గణన విజ్ఞాన శిరోమణి అన్నదా అమ్మాయి అవతల నుంచి. చూపుడు వేలుతో నీ యంత్రమును తిప్పునప్పుడు మొదటి అంకె తిప్పుటకు పట్టు కాలము కంటే రెండో అంకె తిప్పుటకు పట్టు కాలము ఎన్ని రెట్లు ఎక్కువ? 2 రెట్లు ఎక్కువ. అనగా నీ ఉద్దేశం మొదటి అంకె ఒకటైనా రెండో అంకె 2 అగునా? మీరు పప్పులో కాలు వేసిరనుటకు విచారించుచున్నాను. ఒకటి పక్కనే 2 ఉండును. చివరకు తిప్పుటకు పట్టు కాలము రెంటికి దాదాపు ఒకటే. చాలా కొద్ది తేడాయే ఉండును. 2 రెట్లు ఉండదు. పిచ్చయ్య శాస్త్రి గతుక్కుమని, అపూర్వ మేధా సంపత్తి ఉన్న మాలాంటి మేధావులు ఇటువంటి చిన్న విషయమును మర్చిపోవుటలో చిత్రమేమీ లేదు అంటూ సర్దుకున్నాడు. పండిత శాస్త్రి కాగితం కలం తీసుకున్నాడు. ఆమె చెప్పింది tan θ/√1 + tan స్క్వేర్ θ. పిచ్చయ్య శాస్త్రి కంగారుగా మరి ఒకసారి చెప్పుడు అన్నాడు. ఆమె చెప్పింది. చెప్పి తీట ఎలా కనుక్కోవాలో వివరించింది. పిచ్చయ్య శాస్త్రి ఆమెతో మాట్లాడడం పూర్తి చేసి ఫోన్ పెట్టేసి రేవంత్ వైపు తిరిగి తెలిసినది అన్నాడు. రేవంత్ విసుగ్గా ఏం తెలిసినది అన్నాడు. ప్రేమికుడా, ఈ బాలిక ఫోన్ సంఖ్య తెలుసుకోవాలనన్న నువ్వు మన పెద్ద బజారు 4 దారుల కూడలి వద్దనున్న నెహ్రూ బొమ్మ దగ్గరికి పోవలను. పోయి ఏం చేయవలను? పావురమును ఎగరవేయి. నెహ్రూ గారి కుడిచెయ్యి ఆయన శరీరమునకు ఎంత క్షణములో ఉన్నదో కనుగొనవలెను. ఏడ్చినట్టుంది. అలనాడు రాజకుమారులు ప్రేమకై 7 సముద్రములు దాటినారు. నీవి మాత్రం చేయలేవా? రేవంత్ ఆలోచనలో పడ్డాడు. జేమ్స్ ప్రోత్సహిస్తున్నట్టు చూశాడు. రేవంత్ కొద్దిగా తటపటాయించి సరే అన్నాడు. ఆ రాత్రి 11ంటికి అతడు, జేమ్స్ నల్లబట్టలు వేసుకొని నెహ్రూ విగ్రహం దగ్గరికి చేరుకున్నారు. తాము అనుకున్నంత సులభం కాలేదు పని. టేపులు పట్టుకొని కొలుస్తుంటే బీట్ కానిస్టేబుల్ పట్టుకున్నాడు. తాము అరేబియా దేశస్థులము కామని, శిల్పాలని స్మగ్లింగ్ చేసే వాళ్ళము అసలే కామని ఎంత చెప్పినా వినలేదు. సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళమని చెప్పారు. కానీ అర్ధరాత్రి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు పనిచేస్తారని ఎదురు ప్రశ్న వేశాడు పోలీసు. కొద్దిగా తెలివితేటలు ఉన్నవాడిలా కనపడ్డాడు అతడు. పొరపాటున పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చినట్టున్నాడు. అతడికి 10 రూపాయలు ఇచ్చి తప్పించుకునేసరికి తల ప్రాణం తోక్కి వచ్చింది. చివరికి ఆ కోణం ఎంతో కనుక్కొని ఆ రాత్రి పిచ్చయ్య శాస్త్రి గారి ఇంటికి బయలుదేరారు. రాత్రంతా నిద్రలేనట్టు ఆయన కళ్ళు ఎర్రగా ఉన్నాయి. చుట్టూ కాగితాలు చెల్లా చెదురుగా పడున్నాయి. వాటి నిండా లెక్కలు వేసున్నాయి. వైర్లు, క్యాలిక్యులేటర్లు, ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్లు చుట్టూ ఉన్నాయి. ఆ అమ్మాయి చెప్పిన దాని మీద ఈయన ఇన్ని లెక్కలు వేసుంటాడని అనుకున్నాడు రేవంత్.
నెహ్రూ గారి చెయ్య 88 డిగ్రీలతో పైకి లేచి ఉన్నది. దీనిని బట్టి ఏం తెలుచున్నది అని అడిగాడు రేవంత్. పిచ్చయ్య శాస్త్రి కాగితం మీద వేశాడు. tan theta by √1 + tan squared theta. theta = 88 degrees. సో చిన్న లెక్కని అంత గందరగోళం చేసినందుకు అతడిని మనసులో అభినందించాడు రేవంత్. ఆ తరువాత దానికి కొన్ని తీసేశాడు, నెంబర్లు కలిపాడు. కొన్నిటిని క్యాలిక్యులేటర్తో గుణించాడు. కొంచెం సేపు మాంత్రికుడిలా ఆలోచించాడు. తరువాత కళ్ళు తెరిచి తెలిసినది అన్నాడు. ఏం తెలిసినది? రేవంతుని ప్రియురాలి టెలిఫోన్ నెంబరు. స్నేహితులిద్దరూ ఉద్వేగంతో ఒక్కసారిగా ఎంత అని అడిగారు. రేవంత్ చేతులైతే టెన్షన్తో వనకసాగాయి. బాలకుడా, నీ ప్రియురాలి ఫోన్ నెంబర్ 76346. ఒక్కసారిగా గాలి తీసేసినట్టు రేవంత్ వెనక్కి వాలి ఇట్స్ నాన్ సెన్సికల్ అన్నాడు. పిచ్చయ్య శాస్త్రి కోపంగా ఇది తప్పుటకు వీల్లేదు అన్నాడు. మీరెక్కడో పొరపాటు పడ్డారు మూర్ఖుడా. మా మేధా సంపత్తి, నా క్యాలిక్యులేటర్ల సాంకేతిక నిపుణత, నా విజ్ఞానము, ఎలక్ట్రానిక్స్ ప్రపంచంలో సైంటిస్టులు సాధించిన పరిజ్ఞానము, వీటినే పరిహసించుచుంటివా అని ఇంగ్లీష్లో తిట్టాడు. రేవంత్ నమ్రతగా అన్నాడు. వాటి సంగతి నాకు తెలీదు. ఈ నెంబర్ మాత్రం గన్ షాట్గా కాదు. ఈ నెంబరే. ప్రపంచంలో మరే నెంబర్ అయినా కావచ్చు, కానీ ఇది మాత్రం కాదు. అంత గన్ షాట్గా ఎలా చెప్పగలవు? అది నా ఫోన్ నెంబర్ కాబట్టి అన్నాడు రేవంత్.